సో హాయ్ హలో గాయ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో రియల్ ఇన్సిడెంట్. సో ఇది చాలా సీరియస్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎన్నో స్టోరీలు, హాంటెడ్ స్టోరీలు ఈ హైవే పైన జరిగినాయని చెప్పేసి సర్చ్గా తెలిసిపోతుంది. సో ఇది జమ్మూ కాశ్మీర్ పోయే హైవే మెయిన్ ఏదైతే పాయింట్ ఉంటుందో అక్కడే అంటాం. ఇది చాలా హాంటెడ్ అనిపించింది నాకు వినడానికి కూడా. సో కొత్తగా పెళ్ళైన ఒక జంట హనీమూన్ కోసమో సంథింగ్, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సీరియస్లీ బయట తిరగాలని ఉంటుంది ఆబ్వియస్లీ. సో వాళ్ళు సరే జమ్మూకి వెళ్దాము అని చెప్పేసి కార్లో స్టార్ట్ అవుతారనమాట. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ఏదైతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళే హైవే ఏదైతే ఉంటుందో అక్కడ మెయిన్ పాయింట్ పైన కార్ అనేది ఆగిపోతుంది. అండ్ సడన్లీ వాళ్ళు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతారనమాట. ఏదో స్మెల్ వస్తున్నట్టు, ఏదో సంథింగ్, ఏదో మన సైడ్ ఉన్నట్టు అలా వచ్చేసరికి వాళ్ళకి ఏదో సిమిలర్గా స్ట్రేంజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ అట్లాంటివి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి చాలా స్ట్రేంజ్ అనిపించేసి ఇంకా అది లైట్ తీసుకొని, సో అలా హస్బెండ్ వైఫ్కి ఏం చెప్తాడంటే, నువ్వు కార్లోనే ఉండు, దిగకు, చెప్పలేం, హైవే, నైట్ టైం, ఏదైనా జరగవచ్చు, ఇంత మంచి కార్ సడన్గా ఏమైందో నేను ఒకసారి వెళ్ళి దిగి చూస్తానని చెప్పేసి తను దిగుతాడు అనమాట. దిగితే ఆల్మోస్ట్ బానెట్ ఓపెన్ చేసి ఒక 10-15 మినిట్స్ తనతో అయిన ప్రయత్నం అంతా చేస్తాడు. చేసిన తర్వాత ఎంతకీ కూడా అసలు ప్రాబ్లం ఏంటిది అనేది తెలియదు అనమాట. తెలియకపోయేసరికి తన వైఫ్ తోటి కూడా చెప్పకుండా తను ముందుకెళ్తాడు. ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పేసి. సో అట్లా వెళ్తూ ఉంటాడు. ఎవరు కనిపించరు. తను ఇంక వెళ్తూనే ఉంటాడు. జర దూరం పోయేసరికి ఏమవుతుందంటే వీళ్ళ వైఫ్కి తను కనిపించడం బంద్ అయిపోతుంది. ఇంకా తినక ఒక టెన్షను 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఏదో తెలియని సౌండ్ వెనకాలకి వెళ్ళి ఎవరో ఇట్లా బండిని గుద్దేసినట్టు టక్కుమని సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే వెనకాల తిరిగి చూసేసరికి వెనకాల బండ్లు ఏం లేవు. అదేంది, ఎవరో ఏదో కార్ వచ్చి వెనకాల గుద్దినట్టు అనిపించింది నాకు, వెనకాల చూస్తే ఎవరు లేరు అని చెప్పేసి కొంచెం సిమిలర్గా తినకు భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ కాగానే ఓకే అని చెప్పేసి ఏదో ధైర్యంతో కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్లీ మళ్ళీ 5 మినిట్స్ తర్వాత పైనుంచి, అది కారు రూఫ్ టాప్ ఉంటుంది కదా, ఆ రూఫ్ టాప్ పైనుంచి ఏదో టక్ 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 ఎవరో సుత్తతోటి కొడుతున్నట్టు, సంవాట్ గుణపంతో కొడుతున్నట్టు తనకి సౌండ్ ఫీల్ అయిందనమాట. ఫీల్ కాగానే తన హస్బెండ్కి కాల్ చేస్తుంది. కాల్ రీచ్ కాకపోయేసరికి తనలో ఇంకా భయం ఎక్కువైపోయేసరికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేస్తారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళకి సీన్ అర్థమైపోతుంది. ఓకే, ఇది పలానా జాగా, ఈ జాగాలో ఇట్లాంటి స్టోరీలు ఈ టైంకి అయితేనే ఉంటాయి. సో వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, పెట్రోలింగ్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్తారంటే, మేడం మీరు కార్ దిగకండి, మేము దగ్గరలోనే ఉన్నాము, ఒక 10-15 మినిట్స్లో వచ్చేస్తాము, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తారు. చెప్పేసరికి ఓకే అని చెప్పి తను అట్లనే భయంతో కూర్చొని ఉండగానే వాళ్ళు పోలీసు వాళ్ళు రీచ్ అయిపోతారంట అక్కడికి. సిమిలర్గా 10-15 మినిట్స్ లోపే వాళ్ళు వచ్చేస్తారంట. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్గా, మేడం మీరు కార్ దిగి స్ట్రైట్గా మా వైపే వచ్చేసేయండి, వెనకాల తిరిగి మాత్రం అస్సలు చూడకండి అని అంటారు. ఇంకా హ్యూమన్ నేచర్ సిమిలర్గా భయం అనేది ఉంటుంది కదా కొంచెం. ఎందుకు అన్నారు వీళ్ళు ఇట్లా, ఎందుకు ఏమైనా, సార్ మేడం మేము చెప్పేది మాత్రం వినండి ప్లీజ్, ఇట్లాంటివి ఇక్కడ చాలా జరుగుతాయి, ప్లీజ్ వెనకాలకి తిరిగి చూడకుండా మా దగ్గరికి స్ట్రైట్గా వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పెట్రోలింగ్ వెహికల్ అనేది అక్కడ స్టాప్ చేసి తనకి గైడ్ చేస్తుంటే తిను ఎప్పటికీ ఇక తను ఏం చేస్తుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, మా హస్బెండ్ ఏడి మీకు తెలుసా, మీరు వచ్చే రూట్లోనే తను ఉన్నాడు, అట్లనే నడుచుకుంటూ వెళ్ళాడు, ఎవరైనా హెల్ప్ కోసము, మీరేమైనా చూసారా తనని ఫోన్లో అడుగుతూ ఉంటుంది. లేదు మేడం మేమేం చూడలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే తిన షాక్. ఇంకా మీరైతే వెనకాల తిరిగి చూడకండి అని మళ్ళీ ఒకసారి వార్న్ చేసేసరికి పోలీసు వాళ్ళు, తినకి ఇంకా క్యూరియాసిటీ వేరుగా ఏదో తెలియదు కానీ వెనకాల తిరిగి చూసేసరికి షాక్. లిటరల్లీ ఎవరో ఒక ఆడామె వైట్ శారీ కట్టుకొని కార్లో కూర్చొని తన చేతిలో ఉన్న కత్తితోటి అది సీట్లో పొడుస్తున్నట్టు తనకు అనిపించిందంట. అండ్ క్లియర్గా కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే తను
హస్బెండ్‌ని ఏదైతే ఆకారం ఉందో లేడీస్ ఆకారం, అది తన హెడ్‌లో పొడుస్తూ ఉందంట. లిటరల్లీ తను చూసి ఇంకా పిచ్చిదైపోయి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. పడిపోయిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు అట్లా ఇట్లా చేసి ఆమెని బండ్లెక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ హస్బెండ్ అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన అట్లా కార్లకు ఎప్పుడు వచ్చిండు, తను ఎప్పుడు పొడిచింది, ఈమె దిగేంత వరకు తనకు ఎందుకు కనిపించలేదు, ఇదంతా ఒక పెద్ద మిస్టరీ అనమాట ఇప్పటికీ. సో అసలు ఇలా ఎందుకయిందని చెప్పి చాలా అబ్జర్వేషన్స్ అవన్నీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతాయంట. ఫస్ట్ యాక్సిడెంట్ ఎప్పుడైందో అప్పుడు అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందంట. ఆ ప్రెగ్నెంట్ లేడీ తన బిడ్డను కోల్పోయిన బాధలో ఇవన్నీ చేస్తుందని చెప్పి ఒక చిన్న రూమర్ అనేది ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎప్పటి నుంచి, చాలా ఏళ్ళ నుంచి. సో అందుకే ఆ ఊరి వాళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవ్వరూ తనకి విజిబిలిటీలో లేరు. వీళ్ళు బయటికి వెళ్ళడం ఆ టైంలో ఆ ఏరియాలో పర్టికులర్గా తెలియకపోవడం వల్ల ఇదంతా జరిగింది. సో ప్లీజ్ ఇట్లాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా బయటికి వెళ్దాం అనుకుంటే మార్నింగ్ టైమ్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. నైట్ టైమ్స్లో ఒకవేళ వెళ్ళినా కూడా ఎక్కడ కూడా బండి ఒకవేళ పాడైపోతే కూడా ఆగి దిగే ప్రయత్నం అయితే చేయకండి. పోలీసుల హెల్ప్ కానీ తీసుకోండి, ఎవరైనా ఎవరైనా వచ్చేంత వరకైనా వెయిట్ చేయండి. సో పర్టికులర్లీ కొంచెం ఇట్లాంటివి చాలా ఉంటాయి కానీ మనకు తెలియకుండా